ఇప్పటికే అంతా కూలీ ట్రైలర్ చూసే ఉంటారు. ఈ మూవీ టీమ్స్ కావాలనే చేస్తారో లేదా ప్రతిసారి అనుకోకుండా జరుగుతుందో తెలియదు, కానీ ఏ సినిమాలకైతే మనం గ్లిమ్స్ అండ్ టీజర్స్ తో హై పీక్స్ లో పెంచేసుకుంటామో ఆ సినిమాల ట్రైలర్ మాత్రం అంత హై ఇచ్చేలా కట్ చేయట్లేదు. జస్ట్ యావరేజ్ అనే ఫీల్ వస్తుంది. ఒక్క ట్రైలర్ కాదు, రీసెంట్ గా వచ్చిన చాలా ట్రైలర్స్ అలాగే అనిపించాయి. జస్ట్ ప్రతి యాక్టర్ బ్యాక్ షాట్ పెట్టి అంత హైప్ లేపిన టీమ్ కి 3 minutes డ్యూరేషన్ ట్రైలర్ తో హైప్ ని ఇంకా పెంచేలా కట్ చేయడం అంత కష్టమేం కాదు. కానీ హైప్ ని కంట్రోల్ చేయడానికి ఇలా చేశారా? వాళ్ళు మంచి హై ఇవ్వడానికే కట్ చేసినా మనకే యావరేజ్ గా అనిపిస్తుందో తెలియదు, కానీ కూలీ ట్రైలర్ బాగుంది, ఒక సాటిస్ఫాక్షన్ ఇచ్చింది. కానీ ఇప్పటి వరకు ఆడియన్స్ కి కూలీ ఫిల్మ్ పై ఉన్న హైప్ కి మ్యాచ్ చేయలేకపోయింది. ఒక ఫుల్ ఫిల్మ్ ఏమో కానీ ఒక ట్రైలర్ యావరేజ్ అనిపించినా ఎక్స్పెక్టేషన్స్ ని పెంచే అంత హై ఇచ్చిన ట్రైలర్ కట్ 20-30% రీజన్ అయితే 70% మ్యూజిక్ వల్లే జరుగుతుంది. ట్రైలర్ తో హై ఇవ్వాలన్నా ట్రైలర్ ని చెడగొట్టాలన్నా మ్యూజిక్ డైరెక్టర్ చేతిలోనే ఉంటుంది. ఆ అలెలా పోలేమా అని ట్రైలర్ లో వచ్చిన స్కోర్ మీలో ఎంతమందికి ఎక్కిందో కానీ నాకైతే అస్సలు నచ్చలేదు. ఈ కూలీ ఫిల్మ్ కి ఆ క్లాసీ ఇంగ్లీష్ లిరిక్స్ అస్సలు సెట్ అవ్వలేదు. ట్రైలర్ సగానికి సగం అది ఒక్క మ్యూజిక్ తోనే లాగేశారు అనిరుద్. జస్ట్ లాస్ట్ అందరి డాన్స్ మూమెంట్స్ ఉన్న షార్ట్స్ పెట్టిన దగ్గర మాత్రమే ఈ మ్యూజిక్ సెట్ అయినట్లు అనిపించింది నాకు. దిస్ ట్రైలర్ కట్ డిజర్వ్స్ ఏ మచ్ బెటర్ స్కోర్. లోకేష్ గారు స్టోరీ ఎక్కడ రివీల్ అవ్వకుండానే ట్రైలర్ ని కట్ చేపించారు. అయినా ట్రైలర్ చూసాక నాకు అనిపించిన స్టోరీ, నాకు కనిపించిన డీటెయిల్స్, థీరీస్ అన్ని మాట్లాడుకుందాం. వీడియో మొదలు పెట్టే ముందు వీడియోకి ఒక లైక్ చేయండి. మీ లైక్స్ కి డిజర్వ్ అయ్యే డీటెయిల్స్ మాట్లాడుకుందాం. ముందు ట్రైలర్ స్టార్టింగ్ లో నాగార్జున గారి నరేషన్ తో స్టార్ట్ అయిన డైలాగ్ నుంచే మొదలు పెడితే ఫస్ట్ లో చూపించిన ఈ షాట్ లో కనిపిస్తుంది మూవీలో పోర్ట్ లో సైమోన్ ఉండే ప్లేస్ అనుకుంటా. ఆ నెక్స్ట్ నాగార్జున గారి బ్యాక్ షాట్ చూపించారు. ఇక్కడ ఏం జరుగుతుందో ఈ షాట్ తో అర్థం కాదు, కానీ ట్రైలర్ మొత్తంలో ఈ సీన్ లోని షాట్ తర్వాత వచ్చే షాట్స్ ని చూసుకుంటే ఈ షాట్ లో నాగార్జున గారు షిప్ లో ఉన్నారు. ఈ డోర్ నుంచి బయటకు వచ్చి వాక్ చేయటం ఈ షాట్ లో చూడొచ్చు. ఈ షాట్ లో నాగార్జున గారి కాస్ట్యూమ్ చూస్తే ట్రైలర్ లో ఈ పెద్ద హాల్లో నాగార్జున గారు అరుస్తున్న షాట్ లో ఉన్న వైలెట్ కలర్ కాస్ట్యూమ్ ఇదే. ట్రైలర్ లో ఉన్న ఈ రెండు ఒక సీన్ లో జరిగేవా అనుకుంటా. ఆ లోపల నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈ సీన్ జరగొచ్చు, లేదా లోపల ఎన్నో డిస్ప్లే తో ఏదో మానిటర్ చేస్తున్న సైమోన్ కి ఆ కనెక్షన్ ఫెయిల్ అవ్వటం వల్ల ఫ్రస్ట్రేషన్ తో అరిచే సీన్ తర్వాత బయటకు వచ్చే షార్ట్స్ ఇవి అయ్యుండొచ్చు. ఆ తర్వాత అదే కాస్ట్యూమ్ లో సైమోన్ ఫ్లైట్ ఎక్కడానికి వెళ్తున్న షాట్ కూడా ఉంది. మరి ఈ సీన్ లో ఏం జరుగుతుందో, ఇన్ని డిస్ప్లేస్ తో సైమోన్ ఏం చూస్తున్నాడు, అక్కడ ఏం జరుగుతుంది, ఎందుకు ఇలా ఫ్రస్ట్రేట్ అయ్యాడు అనేది మూవీలో చూడాలి. ఆ తర్వాత షాట్ లో దయాల్ వాచ్ పట్టుకున్న షాట్ పెట్టారు. ఈ వాచ్ గురించి, ఈ షాట్ గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఆ నెక్స్ట్ సత్యరాజ్ గారు చేసే ఎక్స్పెరిమెంట్ లోని షార్ట్స్ పెట్టారు. ట్రైలర్ లో రజనీకాంత్ గారి తర్వాత ఎవరి సీన్స్ కైనా ఎక్కువ షార్ట్స్ పడ్డాయంటే అది సత్యరాజ్ గారికి. మూవీలో ఏంది సైంటిస్ట్ రోల్ అనుకుంటా. ఆయన ఏం చేస్తున్నాడు అనేది ట్రైలర్ లో అర్థం కావట్లేదు, కానీ ఆయన చేసే ఎక్స్పెరిమెంట్ షార్ట్స్ ని చూసుకుంటే ఆయన చేయబోయే ఎక్స్పెరిమెంట్ కి డెమోగా ఒక చిన్న చైర్ ని చేసి పెట్టుకున్న ఈ షాట్ ని చూడొచ్చు. ఏదో ఎలక్ట్రిసిటీ వస్తున్న ఈ షాట్ లో సత్యరాజ్ గారు స్మైల్ చేయటం చూడొచ్చు. మేబీ ఈ సీన్ లో ఆయన చేయాలనుకున్న ఎక్స్పెరిమెంట్ వర్కౌట్ అవటమో, ఆయన చేయాలనుకున్న ఎక్స్పెరిమెంట్ ఎలా చేయాలని ప్రాసెస్ ఆయనకి తెలియటమే ఏదో ఒకటి జరుగుతుంది. చిన్న ఎలక్ట్రిసిటీ పవరే కాదు, వాళ్ళు ఉండే ప్లేస్ బయట హ్యూజ్ ఎలక్ట్రిసిటీతో కూడా డెమో చేసినట్లున్నారు. ఈ షాట్ లో చూడొచ్చు పెద్ద బ్లాస్ట్ అవ్వటం. అండ్ ఈ షాట్ లో సత్యరాజ్ గారు, ఆయనతో పాటు ఇంకొక నలుగురు, అండ్ ఆయన పక్కనే శృతి హాసన్ గారిని కూడా చూడొచ్చు. డెమో మాత్రమే కాదు, సేమ్ ఇలాంటి చైర్ లోనే ఒక అతన్ని కూర్చోబెట్టి చేతులు కాళ్ళు లాక్ చేసేసి తన నెక్ ఏదో ఇంజెక్ట్ చేసి మనుషుల పైన కూడా ఎక్స్పెరిమెంట్ ని ట్రై కూడా చేశారు. అండ్ ఈ ఎక్స్పెరిమెంట్ కోసం సత్యరాజ్ గారికి శృతి హాసన్ గారు హెల్ప్ కూడా చేస్తున్నారు. ట్రైలర్ లో శృతి హాసన్ గారు చెప్పిన ఫాదర్ సత్యరాజ్ గారేనా అంటే ఆ తర్వాత మాట్లాడుకుందాం. ఆ ఎక్స్పెరిమెంట్ కి కావాల్సిన వాళ్ళని మూవీలో శృతి హాసన్ గారు చేస్తున్న ప్రీతి రోల్ ఒకరిని కాదు చాలా మందిని తీసుకొస్తున్నట్లు ఈ షార్ట్స్ లో చూడొచ్చు. మరి వీళ్ళు మనుషులపై ఏం ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు, ఈ ఎలక్ట్రిసిటీ ఏంటి, వాళ్ళు ఏం ఇంజెక్ట్ చేస్తున్నారు, వాళ్ళ నర్వ్స్ అలా ఎందుకు అయిపోతున్నాయి, ఇంత సెటప్ చేసి వాళ్ళు అక్కడ ఏం చేస్తున్నారు అనేది ట్రైలర్ లో ఏ హింట్ వదలలేదు. కానీ వీళ్ళు ఎక్స్పెరిమెంట్ చేస్తున్న షార్ట్స్ వచ్చేటప్పుడు శౌబిన్ గారు ఒక డైలాగ్ చెప్తారు. ఒక మనిషిని లోకం నుంచి ట్రేసే లేకుండా తుడిచేయగలమంటే ఇట్ కెన్ బి ఎ డిసాస్టర్. శౌబిన్ గారు చెప్పే డైలాగ్ వీళ్ళు చేసే ఎక్స్పెరిమెంట్ గురించి ఏమో తెలియదు, కానీ దీని గురించి అయితే వీళ్ళు ఇక్కడ చేసే ఎక్స్పెరిమెంట్ ఒక మనిషిని ట్రేసే లేకుండా ఈ లోకంలోంచి చెరిపేయటం కోసమేమో. ఖచ్చితంగా ఇదే కాదు, బట్ ట్రైలర్ లో చూపించినప్పుడు ఆ డైలాగ్ వచ్చేసరికి అలా అనిపించింది. మూవీలో వీళ్ళు చేసే ఎక్స్పెరిమెంట్ టైం ట్రావెల్ అయి ఉంటుందని కొంతమంది కొన్ని థీరీస్ చెప్తున్నారు. బట్ ఏ డీటెయిల్ లేకుండా అలాంటి థీరీస్ మనం చెప్పలేం, కాబట్టి మూవీలో చూద్దాం సత్యరాజ్ గారి బ్యాచ్ అండ్ శృతి హాసన్ గారు అక్కడ ఏ ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారని. అండ్ ట్రైలర్ లో సన్ పిక్చర్స్ నేమ్ పడిన షాట్ ని అబ్జర్వ్ చేస్తే కార్ లో నుంచి షాట్ కనిపిస్తుంది, బయట కనిపిస్తున్న లొకేషన్ ఒక సెమిటరీ, అండ్ అక్కడ ఒక పర్సన్ ని కూడా చూడొచ్చు. మేబీ ఎవరినైనా చంపేసి అక్కడ పూడ్చడానికో, లేదా ఆల్రెడీ పూర్తి చేసిన వాళ్ళని మళ్ళీ తవ్వడానికో అక్కడికి ఎవరైనా వచ్చుంటారు. ఆ కార్ లో వచ్చిన వాళ్ళే బయట కనిపిస్తున్న ఈ పర్సన్ అనుకుంటా. మరి అది ఎవరనేది మూవీలో చూద్దాం. నెక్స్ట్ దయాల్ పోర్ట్ లో బంద్ చేసే అందరితో ఇక్కడున్న 14,400 మందిలో నాకు కావాల్సింది ఆ ఒక్క కూలీ అని అంటాడు. ఆ నెక్స్ట్ షాట్ లో అక్కడున్న 14,000 మంది పరిగెడుతున్నట్లు చూపిస్తారు. శౌబిన్ మాట్లాడిన ఈ సీన్ తర్వాత జరిగేదే అని మనమంతా అనుకుంటాం, కానీ రన్ చేస్తున్న షాట్స్ నాగార్జున గారు వైట్ సూట్ లో ఉన్న ఈ సీన్ లో జరిగే షాట్. అక్కడ వర్క్ చేస్తున్న వాళ్ళంతా 2 sides, నాగార్జున గారు మధ్యలో వాక్ చేస్తున్న ఈ బ్యాక్ షాట్ ఉంది కదా, ఇదే సీన్ లో నాగార్జున గారు అక్కడ ఎవరో ఒకరిని చంపేసి ఉంటారు. అక్కడ వర్కర్స్ రన్ చేస్తున్న ఈ షాట్ లో చూడొచ్చు ఒకరు చైర్ లో కూర్చొని ఉంటే ఇంకొకరిని సైమోన్ చంపేటాన్ని. ఇది టాప్ షాట్ అయితే, ఇది ఫేస్ ని చూపించే లో యాంగిల్ షాట్. ఈ సీన్
మొత్తంలో నాకు డౌట్ కొట్టేది ఏంటంటే అక్కడున్న వాళ్ళలో ఎవరో ఒకరిని చంపేయడానికి మన నాగమామ వస్తుంటే ఈ షాట్ లో ఈ వర్కర్స్ అంతా డాన్స్ చేస్తున్నారు. నెక్స్ట్ డీటెయిల్స్ మాట్లాడుకునే ముందు కూలీ కథ ఏంటని మాట్లాడుకున్నాం, ఆ తర్వాత క్లియర్ గా డీటెయిల్స్ అర్థమవుతాయి. ఇప్పటిదాకా టీమ్ రిలీజ్ చేసిన ఏ కంటెంట్ లో స్టోరీ ఏంటని ఎలా ఉంటుందని నేను ప్రతిసారి చెప్పేలా గెస్ చేయడం కొంచెం కష్టమే. బట్ అర్థమైనంత వరకు చూస్తే ఒక పోర్ట్ లో జరిగే ఒక గోల్డ్ స్మగ్లింగ్, ఆ స్మగ్లింగ్ కి శోభన్ గారు చేసే దయాల్ క్యారెక్టర్ ఇన్ఛార్జ్ టైప్ అయితే తనకి బాస్ మన నాగార్జున గారు చేస్తున్న సైమన్ రోల్. వీళ్ళ గోల్డ్ ని వాచెస్ ద్వారా స్మగ్లింగ్ చేస్తున్నారా, ఎలా చేస్తున్నారని తెలీదు. వాళ్ళు చేసే స్మగ్లింగ్ కి ఆ కూలీ వల్ల ఏదైనా ప్రాబ్లం వచ్చుండొచ్చు. వాళ్ళకి ఆ కూలీ మధ్య జరిగే కాన్ఫ్లిక్ట్స్, వాళ్ళ గోల్డ్ స్మగ్లింగ్ బిజినెస్ ఒక కూలీ వల్ల ఏమవుతుందని చూపిస్తారేమో. బట్ కథ ఇంత ఫ్లాట్ అండ్ రెగ్యులర్ గా అయితే ఉండదు. సత్యరాజ్ గారు చేస్తున్న రోల్ మూవీలో సైంటిస్ట్ అయి ఉండొచ్చు. ఆయన ఒక ఇంట్లో ఉండిపోయి చేస్తున్న ఈ ఎక్స్పెరిమెంట్ జుట్టే మూవీ కథ అంతా జరగొచ్చు. అండ్ సినిమాలో 30 years బ్యాక్ ఫ్లాష్ బ్యాక్ కూడా ఉంది. ఈ ఫ్లాష్ బ్యాక్ లోనే ఉపేంద్ర గారు, రజనీకాంత్ గారు కూలీస్ గా చేస్తారు. మన సౌత్ ఇండియా కాదు, నార్త్ ఇండియాలో. ఫ్లాష్ బ్యాక్ లో వాళ్ళు కూలీగా చేస్తున్నప్పుడు వాళ్ళకి హెడ్ మన అమీర్ ఖాన్ గారు చేస్తున్న దాహార్ రోల్. అయితే ఉపేంద్ర గారు, రజనీకాంత్ గారు కలిసి కూలీగా చేసే టైంలో ఏదో పెద్ద మ్యాటర్ జరగటం వల్ల 30 ఏళ్లుగా ఉపేంద్ర గారు చేసే కాళీషా క్యారెక్టర్ అండర్ కవర్ లోకి వెళ్ళిపోవటం, ఆర్ జనానికి కనిపించకుండా ఒంటరిగా ఆఫ్లైన్ అయిపోతారు. కూలీ నుంచి దేవా ఏమయ్యాడు, అసలు ఈ గోల్డ్ స్మగ్లింగ్ చేస్తున్న సైమోన్ తో దేవాకి ఎందుకు కాన్ఫ్లిక్ట్స్ మొదలయ్యాయి, సైంటిస్ట్ గా సత్యరాజ్ గారు చేస్తుంది టైం ట్రావెల్ ఎక్స్పెరిమెంట్ అనా, శృతి హాసన్ చేస్తున్న ప్రీతి క్యారెక్టర్ ఎవరు, ప్రీతి ఫాదర్ ఎవరు, ఆ ప్రీతి సత్యరాజ్ గారి ఎక్స్పెరిమెంట్ కి ఎందుకు హెల్ప్ చేస్తుంది, దేవాకి సైమోన్ కి మధ్య జరిగే బ్యాటిల్ ఎలా ఉంటుందనేది కూలీ ఫిల్మ్ లో చూడాలి. ఇది మాత్రమే కాదు, కూలీ ఒక సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్ అని బయట టాక్ ఉంది. దాని గురించి మాట్లాడదాం. ఇప్పటిదాకా చూసిన వాటి ప్రకారం నాకు అర్థమైన స్టోరీ ఇది మైండ్ లో పెట్టుకోండి. మిగతా డీటెయిల్స్ ని చూద్దాం, క్లియర్ గా అర్థమవుతుంది. ట్రైలర్ లో చూపించిన రజనీకాంత్ గారి ఫైట్ లోని షార్ట్స్ ని చూసుకుంటే అందులో ఒక ఫైట్ సీక్వెన్స్ దేవా మ్యాన్షన్ అని ఉన్న దేవా ప్లేస్ లో జరుగుతుంది. కూలీగా పనిచేసే దేవాకి ఇంత పెద్ద ప్లేస్ ఎలా వచ్చిందో తెలియదు కానీ దేవా మనుషులంతా ఉండేది ఈ ప్లేస్ లోనే. మనం చిక్కుడు వైప్ సాంగ్ లో చూసిన ప్లేస్ కూడా ఇదే. ఇక్కడికి వచ్చిన రౌడీస్ కి లీడర్ మ్యాన్షన్ బూడిదైపోవాలి, అన్ని గదుల్లో బాంబులు పెట్టండి అని చెప్తున్నాడు. ఆ డైలాగ్ అప్పుడు బాంబ్స్ పెట్టే షార్ట్స్ ని చూస్తే 2 సీన్స్ లో జరిగే షార్ట్స్ లా అనిపించింది బికాస్ ఆ లైటింగ్ వల్ల. కానీ ఫైట్ సీక్వెన్స్ లో రెడ్ అండ్ ఎల్లో లైట్స్ ని యూస్ చేశారు. ఈ షార్ట్స్ అన్ని ఈ సీన్ లో దేవాకి వాళ్ళతో అక్కడ జరిగే ఫైట్ సీక్వెన్స్ లోని షార్ట్స్ చాలా పెట్టారు ట్రైలర్ లో. ఈ ఫైట్ సీక్వెన్స్ లో దేవా చెప్పిన డైలాగ్ వింటే అక్కడ ఎవరినో దేవా ఫైట్ చేయడానికి పోస్టర్ లో ఉన్న ఈ హుక్ ని అడుగుతున్నాడు. మీకు గుర్తుందో లేదో, ఉపేంద్ర గారి కలీషా పోస్టర్ లో ఆయన పట్టుకుంది కూడా ఇదే హుక్. మరి కలీషా హుక్ తోనే దేవా ఫైట్ చేస్తున్నాడా, లేదా ఇద్దరు ఫైట్ చేయడానికి ఆ హుక్ నే వాడతారా అనేది మూవీలో చూడాలి. అండ్ ట్రైలర్ లో ఉపేంద్ర గారి ఐకానిక్ ఐ షాట్ ని కూడా రీక్రియేట్ చేశారు లోకేష్ గారు. ఉపేంద్ర ఫిల్మ్ లో ఒక కామెడీ సీన్ లో అయితే ఈ ఫిల్మ్ లో ఈ ఫైట్ సీక్వెన్స్ లో ఈ షాట్ ఉందనుకుంటా. ఉపేంద్ర గారి ఫేస్ పై రెడ్ లైటింగ్ చూడొచ్చు. ఉపేంద్ర ఒక్క ఫిల్మ్ లోనే కాదు, ఈ ఐబాల్ మూవ్ చేయటం ఉపేంద్ర గారి చాలా మూవీస్ లో ఉంటుంది. I know the public pulse. I know how to play kabaddi with the public. అయితే ఈ షాట్ ఈ ఫైట్ సీక్వెన్స్ లో లేకపోతే వేరే సీన్ లో జరగచ్చు. బట్ దేవా మ్యాన్షన్ లోనే షాట్ ఉన్న సీన్ ఉంటుంది. ఉపేంద్ర గారి గురించి మాట్లాడాం కాబట్టి ట్రైలర్ లో ఉన్న ఆయన షాట్స్ చూసుకుంటే సినిమా స్టోరీ జరిగే టైం లైన్ లో ఉపేంద్ర గారి ఒక్క షాట్ కూడా పెట్టలేదు, ఈ ఐ షాట్ తప్ప. ట్రైలర్ లో ఉన్న ఉపేంద్ర గారి 2 షాట్స్ మూవీలో జరిగే ఫ్లాష్ బ్యాక్ లోని షాట్స్, అందుకే ఈ కలర్ ప్యాలెట్ లో ఉన్నాయి. అండ్ సర్ప్రైజింగ్ గా ఎన్నో ఏళ్లుగా చూస్తున్న ఉపేంద్ర గారి లుక్ ని కూడా మార్చేశారు లోకేష్ గారు. ఈ షాట్ లో ఉపేంద్ర గారి లుక్ చూసి సర్ప్రైజ్ అవటం కాదు, షాక్ కూడా అయ్యాను. ఉపేంద్ర గారు లెగ్ పెట్టిన బస్ నెంబర్ ప్లేట్ ని చూస్తే MHT అని ఉంటుంది. 1980s ఎర్లీ 90s లో మహారాష్ట్రలోని నెంబర్ ప్లేట్స్ ఇలాగే ఉండేవి. MH అంటే మహారాష్ట్ర అని సిటీ డిస్ట్రిక్ట్స్ ని బట్టి పక్కన ఇంకొక లెటర్ వస్తుంది. మూవీలో మహారాష్ట్రలోని బొంబాయిలో 30 years బ్యాక్ జరిగే ఫ్లాష్ బ్యాక్ అయి ఉండొచ్చింది. అదే కలర్ ప్యాలెట్ లో ఫ్లాష్ బ్యాక్ లోని షాట్స్ చాలా పెట్టారు. ఉపేంద్ర గారి హ్యాండ్ లో ఈ పోస్టర్ లో ఉన్న హుక్ ని చూడొచ్చు. కూలీలంతా ఏదో స్ట్రైక్ చేస్తున్నట్లున్నారు. అక్కడుండే బొంబాయి పోలీసులు వాళ్ళని ఆపటం ఈ షాట్ లో చూడొచ్చు. ఫ్లాష్ బ్యాక్ లో జస్ట్ ఈ ఒక్క సీనే చూపిస్తారేమో. అక్కడ వాళ్ళు ఫైట్ చేస్తుంటే దేవా అండ్ కాళీషా ఇక్కడ కొంతమందితో ఫైట్ చేస్తున్నారు. ఉపేంద్ర గారు ఒక్కరే ఉన్నారు కదా, రజనీకాంత్ గారు ఎక్కడ అనుకోకండి. మనకి ట్రైలర్ ఎండింగ్ లో భాషా రేంజ్ లో ఒక నెగిటివ్ షాట్ ని చూపించారు కదా, దాన్ని పాజిటివ్ చేస్తే రజనీకాంత్ గారి యంగ్ కూలీ లుక్ వచ్చింది. ఈ షాట్ ని చూడగానే విక్రమ్ లై కూలీ ఫిలిం కూడా ఏదో ఒక ఫిలిం కి లోకేష్ గారు స్పిరిచువల్ సీక్వెల్ చేస్తున్నారేమో అనిపించింది. కానీ కూలీగా ఉన్న ఈ లుక్ చూసాక ఇది జస్ట్ మూవీలో ఉన్న ఫ్లాష్ బ్యాక్ అనిపించింది. బట్ ఈ లుక్, రజనీకాంత్ గారి కాస్ట్యూమ్, కూలీ సెటప్, రజనీకాంత్ గారు ఆ బీడీ దాగే స్టైల్, ఈ మొత్తాన్ని లోకేష్ గారు రజనీకాంత్ గారి 1981 తీ ఫిలిం నుంచి ఇన్స్పైర్ అయి తీసుకున్నారు. ఆ తీ ఫిలిం 1975 అమితాబ్ బచ్చన్ గారి దీవార్ ఫిలిం కి రీమేక్. అయితే ఈ తీ ఫిలిం లో కూడా రజనీకాంత్ గారు పోర్ట్ లో వర్క్ చేసే కూలీ రోలే చేశారు. ఇప్పుడు లోకేష్ గారు ఈ కూలీ ఫిలిం లో చూపించే ఫ్లాష్ బ్యాక్ లోని రజనీకాంత్ గారి లుక్స్ ని ఆ తీ ఫిలిం లోని ఆ క్యారెక్టర్ లాగే చూపిపోతున్నారు. మరి 1986 లో వచ్చిన విక్రమ్ ఫిలిం కి స్పిరిచువల్ సీక్వెల్ గా విక్రమ్ తీసినట్లే ఈ కూలీ ఫిలిం కూడా తీ ఫిలిం కి స్పిరిచువల్ సీక్వెల్ అనుకుంటారేమో. కానీ కాదు, ఫ్లాష్ బ్యాక్ కోసం కూలీగా రజనీకాంత్ గారు చేసిన ఆ లుక్ ని, ఆ స్టైల్ ని మాత్రమే ఈ ఫిలిం
కి రిఫరెన్స్ లా తీసుకున్నారు. ఇది ఆ ఫిలిం కి స్పిరిచువల్ సీక్వెల్ కాదని ఆ క్యారెక్టర్ నేమ్స్ తోనే అర్థం చేసుకోవచ్చు. ఆ ఫిలిం లో రజనీకాంత్ గారు చేసిన క్యారెక్టర్ పేరు రాజా, కూలీ ఫిలిం లో దేవా. ఆ ఫిలిం అంతా నాన్న లేని రాజా తమ్ముడు తన అమ్మని పోషించడానికి చదువు మానేసి కూలీ అవుతాడు. ఆ తర్వాత సొసైటీ వల్ల తన ఒక గ్యాంగ్స్టర్ అవుతాడు. ఆ సినిమా అంతా రజనీకాంత్ గారు చేసిన రాజా రోల్ తనకి బ్రదర్ గా సుమన్ గారు చేసిన రవి రోల్ మధ్య జరుగుతుంది. రజనీకాంత్ గారు కూలీ నుంచి గ్యాంగ్స్టర్ అయితే వాళ్ళ తమ్ముడు రవి కష్టపడి చదివి పోలీస్ అవుతాడు. గ్యాంగ్స్టర్ అయిన వాళ్ళ అన్న రాజాని పట్టుకోవటం చుట్టే ఫిలిం అంతా తిరుగుతుంది. కానీ కూలీ ఫిలిం లోని ఫ్లాష్ బ్యాక్ లో ఆ బ్రదర్ సెంటిమెంట్, ఆ థీఫ్ ఫిలిం లోని ఏ స్టోరీని లోకేష్ గారు తీసుకున్నట్లే కనిపిస్తుంది. సో ఇది స్పిరిచువల్ సీక్వెల్ కాదు. దేవా ఫ్లాష్ బ్యాక్ కోసం థీఫ్ ఫిలిం నుంచి ఆ లుక్ ని రజనీకాంత్ గారిని కూలీగా చూపించడానికి వాడుతున్నారు లోకేష్. ట్రైలర్ లో రజనీకాంత్ గారు ప్రాణ స్నేహితుడు అన్నది ఉపేంద్ర గారిని అని ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది. 30 ఏళ్ల క్రితం కలిసి కూలీగా చేసిన ఈ ప్రాణ స్నేహితులు 30 ఏళ్ల తర్వాత ఎలా ఉన్నారనేది మనం మూవీలోనే చూడాలి. ట్రైలర్ లో ఒక్క షాట్ కూడా పెట్టలేదు. కానీ 30 ఏళ్ల తర్వాత కాళీషా ఏం చేస్తున్నాడని గెస్ చేస్తే ఎక్కడికో వెళ్ళిపోడు, తను దేవాతోనే ఉంటాడు. కూలీ 100 Days to Go వీడియోలో ఉపేంద్ర గారి బ్యాక్ షాట్ లో ఇక్కడ వాల్స్ ని చూడొచ్చు. అది దేవాస్ మ్యాన్షన్. దేవా దగ్గరికి కాళీషా వచ్చాడా లేదా అక్కడే తనతో పాటే ఉంటాడా అనేది మూవీలో చూడాలి. ఇది ఫ్లాష్ బ్యాక్ లోని ఉపేంద్ర గారి లుక్ అయితే ఇది మూవీ టైం లైన్ జరిగేటప్పుడు. అండ్ రజనీకాంత్ గారి ఈ లుక్ ని మనం చూసాం. ఈ లుక్ దేవా ఫ్లాష్ బ్యాక్ లోది. అండ్ నెక్స్ట్ ఏదో హాస్టల్ లా ఉన్న ఈ ప్లేస్ లో జరిగే ఫైట్ సీక్వెన్స్ లోని షార్ట్స్ చూసుకుంటే ఈ షార్ట్స్ లో ఇక్కడ కనిపిస్తున్న బ్యాచ్ అందరి గెటప్స్ చూస్తుంటే అది ఖచ్చితంగా హాస్టల్ లాగే ఉంది. శృతి హాసన్ గారు చేసే ప్రీతి రోల్ కూడా గర్ల్స్ హాస్టల్ లోనే ఉంటుందా అనేది తర్వాత మాట్లాడుకుందాం. ఆ హాస్టల్ కి దేవా రావటం వల్ల దేవా కోసం అక్కడికి ఎవరైనా వచ్చి ఫైట్ జరగట్లేదు. ఈ షాట్ లో క్లియర్ గా కనిపిస్తుంది వీళ్ళంతా ప్రీతినే చంపడానికి వచ్చారు. దేవాకి ఎలా తెలిసిందో ఆల్రెడీ దేవా అక్కడే ఉన్నాడో, కానీ ప్రీతిని సేవ్ చేయడానికి దేవా ఫైట్ చేస్తున్న షార్ట్స్ ని మనం ట్రైలర్ లో చూసాం. ఈ సీన్ తర్వాత జరిగే 2 సీన్స్ లోని షార్ట్స్ ని కూడా ట్రైలర్ లో పెట్టారు. ఒకటి ప్రీతి దేవాతో పాటు దయాల్ కూడా ఉన్న ఈ షాట్, ఇంకొకటి సత్యరాజ్ గారు రజనీకాంత్ గారితో ఉన్న ఈ షాట్. ఈ 2 షార్ట్స్ లో ఆ ఫైట్ సీక్వెన్స్ లో వేసుకున్న షర్టే వేసుకున్నాడు దేవా. ఇవన్నీ ఒక నైట్ లో జరిగే సీన్స్ అనుకుంటా. దేవా ప్రీతి ఇద్దరు కలిసి ఉన్న ఈ ప్లేస్ దగ్గరికి ఎందుకు వచ్చారో, ఇక్కడ ఏం జరుగుతుందో ట్రైలర్ లో అర్థం కావట్లేదు. బట్ ఈ షాట్ లో దేవా తను కూలీ మాత్రమే, ఇంకేం తెలియదు అన్నట్లు నటిస్తున్నట్లుంది. మరి ఈ సీన్ లో వీళ్ళు ఏం చేస్తున్నారో మూవీలో చూద్దాం. నెక్స్ట్ దేవా సత్యరాజ్ గారు ఎక్స్పెరిమెంట్ చేసే ప్లేస్ కి వెళ్తాడు. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావని సత్యరాజ్ గారు చెప్పే డైలాగ్ అప్పుడు ఈ షాట్ వచ్చింది. సో వీళ్ళిద్దరికి ముందే పరిచయం ఉంది. మేబీ ఫైట్ తర్వాత వీళ్ళు నిన్ను చంపడానికి ఎందుకు వచ్చారు, ఎవరు వీళ్ళంతా అని దేవా ప్రీతిని అడుగుండొచ్చు. అప్పుడు ప్రీతి కలీషాతో చేస్తున్న ఎక్స్పెరిమెంట్ గురించి దేవాకి చెప్పుండొచ్చు. ప్రీతి దేవాని కూడా ఎక్స్పెరిమెంట్ చేసే ప్లేస్ కి తీసుకెళ్లి ఉండొచ్చు. అప్పుడు జరిగే సీన్ లోని షాటే అనుకుంటా. నెక్స్ట్ శృతి హాసన్ గారు ట్రైలర్ లో ఈ డైలాగ్స్ చెప్పిన షార్ట్స్ ని చూస్తే ఎవరి తోడు లేకుండా బతకడం అలవాటు అయిపోయింది మీకు. ఆయన మీకు కేవలం ఫ్రెండే సార్, కానీ మాకు మా నాన్న. ఒంటరిగా బతకటం అలవాటైపోయింది మీకని రజనీకాంత్ గారిని అన్నట్లు ట్రైలర్ లో షార్ట్స్ పెట్టారు. కానీ ఒంటరిగా బతికేది రజనీకాంత్ గారు కాదు, ప్రీతి ఫాదర్ గురించి చెప్తున్నట్లుంది. బికాస్ రజనీకాంత్ గారు దేవా మ్యాన్షన్ లో అందరితో చిల్ అవుతున్నారు, తను వర్క్ చేసే వాళ్ళతో ఎంజాయ్ చేస్తున్నారు కదా. మరి మూవీలో శృతి హాసన్ ఫాదర్ ఎవరంటే సత్యరాజ్ గారు చేసే రాజశేఖర్. 30 years బ్యాక్ ఫ్లాష్ బ్యాక్ లో కూలీల్ గా పనిచేసే రజనీకాంత్ గారు ఉపేంద్ర గారు మాత్రమే ఫ్రెండ్స్ కాదు, వీళ్ళకి సత్యరాజ్ గారు కూడా ఫ్రెండ్ అయి ఉంటారు. 30 years తర్వాత సత్యరాజ్ గారు చేస్తున్న ఈ ఎక్స్పెరిమెంట్ వల్ల ఆయనకి సీమోన్ గ్యాంగ్ నుంచి ప్రాబ్లమ్స్ రావచ్చు. ఫస్ట్ సీమోన్ వాళ్ళ కోసమే ఈ ఎక్స్పెరిమెంట్ ని మొదలు పెట్టి వాళ్ళకి ఆపోజిట్ అవ్వటం, ఆర్ వీళ్ళు కనుక్కునే టెక్నిక్ ని దక్కించుకోవడానికి సీమోన్ గ్యాంగ్ ట్రై చేయటం. ఏమవుతుందో క్లారిటీగా చెప్పలేం. ఈ ఎక్స్పెరిమెంట్ వల్ల సత్యరాజ్ గారి క్యారెక్టర్ కి సీమోన్ గ్యాంగ్ తో ప్రాబ్లం వచ్చింది. ఇప్పుడు వాళ్ళ ఫ్రెండ్ అయిన సత్యరాజ్ గారిని రజనీకాంత్ గారు ఉపేంద్ర గారు కాపాడతారు అనుకుంటా. సత్యరాజ్ గారి కూతురే శృతి హాసన్ గారు. అండ్ ఇంకొక ఇద్దరు కూడా ఉన్నారు, వీళ్ళు కూడా సత్యరాజ్ గారి కూతుర్లే అయి ఉండొచ్చు. అండ్ ఇక్కడ కనిపిస్తున్న ఈమె ట్రైలర్ స్టార్టింగ్ లో సీమోన్ పోర్ట్ లో వర్క్ చేసే ఒక లేడీలా ఒక యాక్ట్రెస్ ని చూపించారు. ఫస్ట్ టైం చూసినప్పుడు ఈమె రోల్ ఏంటని అర్థం కాలేదు, కానీ సపరేట్ గా షార్ట్ పెట్టారంటే ఇంపార్టెంట్ రోల్ అనిపించింది. అదే యాక్ట్రెస్ ని మనం ఇక్కడ చూడొచ్చు. ఆ పోర్ట్ లో వర్క్ చేస్తున్న ఈవిడ క్యారెక్టర్ వల్ల అర్థమవుతుంది సీమోన్ కి సత్యరాజ్ గారు చేసే ఎక్స్పెరిమెంట్ కి కనెక్షన్ ఉందని. మనకి పోస్టర్ లోనే చూపించారు వీళ్ళ క్యారెక్టర్స్ ఏంటని. సత్యరాజ్ గారు ఎలక్ట్రిసిటీ వైర్ పట్టుకొని ఉంటే శృతి హాసన్ గారు బాడీస్ ని పూడ్చిపెట్టడానికి అన్నట్లు గుంటల్ని దవ్వే ఇది పట్టుకున్న పోస్టర్ చేశారు. వీళ్ళు చేసే ఎక్స్పెరిమెంట్ కి సీమోన్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ వీళ్ళ ప్రాణాల మీదకి వచ్చేసి ఉండొచ్చు. వాళ్ళ స్నేహితుడైన రాజశేఖర్ ని దేవా అండ్ కాళేషా కాపాడుతూ ఉండొచ్చు. సత్యరాజ్ గారినే వాడు నాకు ప్రాణ స్నేహితుడని రజనీకాంత్ గారు చెప్పే ఆ డైలాగ్ మొత్తం చెప్తున్నా ఓకే. సత్యరాజే శృతి హాసన్ ఫాదర్ అని నీకెలా తెలుసు అనుకోకండి. శృతి హాసన్ గారే చాలా ఇంటర్వ్యూస్ లో చెప్పారు, రీసెంట్ తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా. సత్యరాజ్ గారు మీరు కూతురు లాంటి I played in the film. I'm playing Satyaraj sir's daughter in the film. I know. ఈ డైలాగ్ వచ్చేటప్పుడు పెట్టిన క్లిప్స్ ని చూస్తే నైట్ టైం ఈ డ్రెస్ లో శృతి హాసన్ గారు ఒంటరిగా బతకటం అలవాటు అయిపోయింది మీకైన ఫ్రెండ్ మాత్రమే నాకైన ఫాదర్ అని చెప్తుంది. మాకు మీన్స్ ముగ్గురు ఉన్నారు కదా, అందుకే మాకు అని ఉండొచ్చు. ఈ సీన్ అంతా పోర్ట్ లోనే జరుగుతుంది. ఈ షాట్ లో కంటైనర్స్ డోర్స్ ని ఓపెన్ చేసినప్పుడు షాకింగ్ గా చూస్తున్న ప్రీతిని చూడొచ్చు. ఆ కంటైనర్ లో ప్రీతి వాళ్ళ ఫాదర్ ని చూసిందో ఇంకెవరిని చూసిందో. ఈ షాట్ తర్వాతే మీకు ఒంటరిగా ఉండటం అలవాటు అయిపోయింది, రజనీకాంత్ గారితో ఆయన మాకు
దేవాకు నాన్న అని చెప్పే డైలాగ్స్ అన్ని ఉంటాయి. ఇక్కడ దేవాని చూడొచ్చు. అండ్ ఈ కాన్వర్జేషన్ సీన్ అంతా అయిపోయాక ప్రీతిని పోర్ట్ లోని ఎవరో తీసుకువెళ్ళిపోవటం చూడొచ్చు. ఏడుస్తూ ప్రీతి రజనీకాంత్ గారి వైపు చూస్తున్న షాట్ ఇది. మేబీ తను కూలీ లాగే నటించడం కోసం ప్రీతిని ఎవరో తీసుకువెళ్ళిపోతున్న దేవా కాపాడకుండా ఉన్నాడేమో. ఈ సీన్ లో ఏం జరుగుతుంది, ప్రీతిని ఎవరు తీసుకెళ్తున్నారు, మనకి ఇవేం తెలియకుండా ఉండడానికే లోకేష్ గారు ట్రైలర్ ని ఇలా చూపించారు. సో మూవీలోనే చూడాలి. అండ్ ఇంకా ట్రైలర్ లో చూపించిన ఒక్క సీనే మిగిలింది, అమీర్ ఖాన్ గారి క్లిప్స్. ఈ హెలికాప్టర్ లో నుంచి దిగిన వెంటనే గన్స్ తో ఫైర్ చేసుకుంటూ రావటం మీరు చూసుంటారు. ఈ టాప్ యాంగిల్ షాట్ లో చూస్తే ఈ డైనింగ్ టేబుల్ దగ్గర చాలా మంది కూర్చొని ఉన్నారు. అండ్ ఇక్కడ ఒక గ్రూప్ అంతా నుంచొని ఉన్నారు. ఇక్కడ ఈ కార్స్ లో వచ్చిన వాళ్ళే డైనింగ్ టేబుల్ లో కూర్చున్న దహా పార్ట్నర్స్ అనుకుంటా. ఈ షాట్ లో చూడొచ్చు ఇండియన్సే కాదు ఫారినర్స్ కూడా ఉన్నారు. దహా షాట్స్ చూసుకుంటే దహా షూట్ చేసుకుంటూ వస్తుంటే ఇక్కడ కూర్చున్న వాళ్ళంతా లేచిపోయి ఉంటారు. బట్ ఒకతను మాత్రం ఇక్కడ కూర్చొని ఉన్నారు. ఆయన ఎవరో మరి. ఈ టాప్ యాంగిల్ షాట్ లో ఇక్కడ కనిపించిన గ్రూప్ లో కొంతమందిని దహా చంపేసి ఉంటాడు. రజనీకాంత్ గారు ఉన్న ఈ షాట్ లో బ్యాక్ సైడ్ చూడొచ్చు. అండ్ ఈ షాట్ లో రజనీకాంత్ గారి బ్యాక్ సైడ్ చూస్తే ఒక బ్యాచ్ తో పాటు శృతి హాసన్ కూడా అక్కడే ఉన్నారు. ఈ బ్యాక్ సైడ్ ఉన్న బ్యాచ్ ఎవరో చెప్తా. ట్రైలర్ లో మనకి 2 బ్లాస్ట్లు అయినట్లు చూపించారు. అందులో ఒక్క బ్లాస్ట్ దేవా మ్యాన్షన్ లో తనతో ఫైట్ చేయడానికి వచ్చిన గ్యాంగ్ చేసింది అయితే, ఇంకొకటి పోర్ట్ లో షిప్ లో చేసిన బ్లాస్ట్. ఈ బ్లాస్ట్ చేసిన వాళ్ళు ఎవరో కాదు, మన దేవా మనుషులే. ఈ షాట్ లో చూడొచ్చు బ్లాస్ట్ చేసి కొంతమంది పరిగెట్టడాన్ని. బట్ వీళ్ళంతా సైమోన్ మనుషులకు దొరికిపోతారు. ఈ షాట్ లో చూడొచ్చు. వీళ్ళు ఇక్కడ బ్లాస్ట్ చేస్తున్న టైంకే మన దేవాకి తన హౌస్ లో వీళ్ళందరితో ఫైట్ జరుగుతుంది అనుకుంటా. ఆ ఫైట్ అయిపోయిన నెక్స్ట్ డే మార్నింగ్ జరుగుతున్న సీన్ ఇదంతా. ఆ ఫైట్ లో వేసుకున్న సేమ్ షర్ట్ లోనే దేవా ఉన్నాడు. అండ్ ఫైట్ చేసినప్పుడు బ్లడ్ కూడా దేవా ఫేస్ పైన ఉంది. ఈ షాట్ లో తీసుకువెళ్ళిపోతున్న ప్రీతి అండ్ పోర్ట్ లో దొరికిపోయిన వీళ్ళంతా ఇక్కడ ఉన్నట్లున్నారు. వాళ్ళతో పాటు దేవాన్ కూడా తీసుకొచ్చారా, వాళ్ళ కోసం దేవానే అక్కడికి వెళ్ళడా తెలీదు. దేవా వాక్ చేసుకుంటూ దాహ దగ్గరికి వెళ్తున్న షాట్ అనుకుంటా. ఈ దేవా గురించి తెలిసి కూడా గేమ్స్ ఆడుతున్నామని దేవా చెప్పే డైలాగ్ వస్తుంది. మరి ఈ డైలాగ్ వేరే సీన్ లో వేరే వాళ్ళకి చెప్పేదా, ఈ సీన్ లో అమీర్ ఖాన్ గురించే అనేదా మూవీలో చూడాలి. ఈ షాట్ తర్వాతే ఫ్లాష్ బ్యాక్ లోని నెగిటివ్ షాట్ పెట్టారు. ఈ డైలాగ్ అమీర్ ఖాన్ కోసమే చెప్పింది అయితే 30 years బ్యాక్ బొంబాయిలో దేవా కూలీగా చేసేది దహా దగ్గరే అయ్యుండొచ్చు. ఆర్ దహాకి వీళ్ళెవరో తెలుసుండొచ్చు. ఒకవేళ లోకేష్ గారు మనల్ని మ్యానిపులేట్ చేయడానికి వేరే సీన్ లో జరిగే డైలాగ్ ని షార్ట్ లో కూడా పెట్టుండొచ్చు. మాక్సిమం ఇదే క్లైమాక్స్ అయి ఉంటుంది. మరి క్లైమాక్స్ లో క్యామియోలా రోలెక్స్ ఫీల్ వచ్చి ఒక కొత్త ఎక్స్పీరియన్స్ మిస్ అవుతామా, లేదా ఈ సీన్ ని లోకి పర్ఫెక్ట్ గానే ప్లాన్ చేశాడు అనేది మూవీలో చూద్దాం. ట్రైలర్ లో ఉన్న సీన్స్ లో నాకు కనిపించిన డీటెయిల్స్ చెప్పాను. ఇప్పుడు మూవీ కాన్సెప్ట్ దేని గురించి అని మాట్లాడదాం. నేను వదిలేసిన మిగిలిన డీటెయిల్స్ కూడా ఇందులోనే ఉన్నాయి. మూవీ సైఫై ఫిల్మా, టైం ట్రావెల్ ఉండే కాన్సెప్ట్ ఉన్న ఫిల్మా అనేది ఎవరికి తెలీదు. ఈ క్వశ్చన్ లోకేష్ గారిని అడిగినా మీరు ఎన్నైతే అనుకుంటారో దానికి మించే సర్ప్రైజ్ చేస్తుంది మూవీ మిమ్మల్ని అని ఆన్సర్ ఇచ్చారు. టైం ట్రావెల్ కాన్సెప్ట్ ఉందా లేదా అని చెప్పలేదు. అది పక్కన పెడితే కేవలం ఈ నెట్వర్క్ తోనే వీళ్ళు ఇంత గొప్ప వాళ్ళు అయ్యారని నేను అనుకోవట్లేదు. ఎవరికి తెలియకుండా ఏదో చేస్తున్నారు వీళ్ళనే డైలాగ్ ని ట్రైలర్ లో పెట్టి మనకి ట్రైలర్ లో చూపించిన రెగ్యులర్ కమర్షియల్ ఫిల్మ్ ఈ కూలీ అయితే కాదని లోకేష్ గారు క్లియర్ గా చెప్పారు. మరి వీళ్ళేం చేస్తున్నారు, జస్ట్ గోల్డ్ స్మగ్లింగ్ ఏనా అంటే కాదు. ఈ మూవీ రజనీకాంత్ గారి ఫస్ట్ లుక్ పోస్టర్ నుంచి రీసెంట్ గా రిలీజ్ చేసిన పోస్టర్స్ వరకు మాక్సిమం అన్నిట్లో వాచ్ ఉండేటట్లు డిజైన్ చేసుకున్నారు. అంతే మనకి చూపిస్తూ వచ్చారు. ఆ వాచెస్ తోనే ఏదో స్పెషల్ గా సినిమాలో చూపిస్తారు అనుకుంటే ట్రైలర్ లో సత్యరాజ్ గారు చేసే ఎక్స్పెరిమెంట్ తో సర్ప్రైజ్ చేశారు. ట్రైలర్ ని ఇంకొంచెం డీప్ గా చూసి ఇక్కడ వీళ్ళు ఏం ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారని ఆలోచిస్తే ఎవరినో చైర్ లో కూర్చోబెట్టి వీళ్ళు చేసే ఎక్స్పెరిమెంట్ బతుకున్న వాళ్ళ మీద కాదు చనిపోయిన వాళ్ళ మీద అని డౌట్ వచ్చింది. బికాస్ వీడియో స్టార్టింగ్ లో సన్ పిక్చర్ అని నేమ్ పడిన దగ్గర సమాధుల్లో ఎవరినో తవ్వుతున్నట్లుందని చెప్పా కదా. ఆ సమాధుల్లో ఉన్న బాడీస్ ని తవ్వి ఎక్స్పెరిమెంట్ కోసం తీసుకొస్తున్నారేమో అనిపించింది. ఇదే రైన్ పడుతున్న నైట్ షాట్స్ ట్రైలర్ లో ఇంకొకటి ఉంది. ఈ షాట్ ఈ ట్రక్ పై ఉన్న నేమ్ ని చూస్తే కోల్డ్ స్టోరేజ్ వ్యాన్ అని ఉంది. ఈ సెమిటరీ నుంచి తీసుకొచ్చిన శవాల్ని కోల్డ్ స్టోరేజ్ వ్యాన్ లో పెట్టుకుని ఎక్స్పెరిమెంట్ కోసం తీసుకొస్తున్నారేమో, వాటితోనే ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారేమో. శవాలతో ఏ ఎక్స్పెరిమెంట్ చేస్తారంటే చనిపోయిన వాళ్ళని బతికించడం ఆర్ ఒక చనిపోయిన బాడీని ట్రేసే లేకుండా డిస్ట్రాయ్ చేయడం. ఎక్స్పెరిమెంట్ నార్మల్ మనుషుల మీద చేయలేరు కాబట్టి, ఎక్స్పెరిమెంట్ కోసం ఎవరిని చంపలేరు కాబట్టి ఆల్రెడీ చనిపోయిన శవాలపై ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారేమో. ఒకవేళ నేను చెప్పిన థియరియే కాకపోతే ఇంకా అక్కడ ఉన్న వీళ్ళు చేస్తున్న ఎక్స్పెరిమెంట్ ఏంటి? ట్రైలర్ లో సత్యరాజ్ గారు ఫైట్ చేస్తున్నారు, శృతి హాసన్ పై అండ్ తన సిస్టర్స్ పై అటాక్ జరుగుతుంది. ఎక్స్పెరిమెంట్ చేస్తున్న తండ్రి కూతుర్ని ఆ టెక్నిక్ కోసమే చంపడానికి చూస్తున్నారా, లేదా ఫిల్మ్ అంతా వీళ్ళు చేసే ఎక్స్పెరిమెంట్ చుట్టూ తిరుగుతుందని ట్రైలర్ లో లోకేష్ గారు మనందరినీ నమ్మించి సినిమా అంతా వాచ్ లో ఉండే ఏదైనా టెక్నిక్ గురించి ఉంటుందా, షౌబిన్ గారు పట్టుకున్న ఈ ఎక్స్పెన్సివ్ వింటేజ్ వాచ్ గురించే సినిమానా, ఇవన్నీ మూవీ చూస్తేనే అర్థమవుతుంది. బికాస్ లోకేష్ ట్రైలర్ ని కథ అర్థం కావడానికి కాదు, ట్రైలర్ లో ప్రతి యాక్టర్ కి ఉన్న షార్ట్స్ తో కట్ చేశారు. 2 years ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరినీ వదిలేసుకొని కూలీ ఫిల్మ్ కోసమే లోకేష్ గారు కష్టపడ్డానని చెప్పారు. ఫిల్మ్ పై ఆయన కూడా చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. కావాలనే తెలివిగా కట్ చేసిన ట్రైలర్ ఇది. లోకేష్ గారు చెప్పినా మనల్ని సర్ప్రైజ్ చేసే ఎలిమెంట్స్ మూవీలో చాలా ఉన్నాయి. అండ్ ఈ ఫిల్మ్ లో యాక్ట్ చేసిన లెజెండరీ యాక్టర్స్ ఓల్డ్ ఫిల్మ్ లోని రిఫరెన్సెస్ ని 1 కాదు 2 కాదు చాలానే తీసుకున్నారు లోకేష్ గారు. అవన్నీ చెప్తే ఇంకొక వీడియో అవుతుంది. మనం ఎంత గెస్ చేసినా లోకేష్ గారు ఏదో కొత్తగానే ప్లాన్ చేస్తున్నారు. మరి నేను ప్రెడిక్ట్ చేసింది August 14th ఎంతవరకు కరెక్ట్ అవుతుందో, లోకేష్ గారు ఎంతలా సర్ప్రైజ్ చేస్తారో చూడాలి. ట్రైలర్ గురించి నా ఒపీనియన్, యాక్టర్ పర్ఫార్మెన్సెస్, మ్యూజిక్, సినిమాటోగ్రఫీ వీటన్నిటి గురించి మాట్లాడలేదు. స్క్రీన్ పై కనిపిస్తున్న ఈ షాట్స్ నాకు పీక్ లో నచ్చేసాయి. ట్రైలర్ లో చూసిన
ఏ షాట్ గురించి అయినా నేను థియేటర్ లో చూడడానికి వెయిట్ చేస్తున్నానంటే సైమోన్ వాళ్ళ గ్యాంగ్ తో వేసిన ఈ డాన్స్ మూమెంట్ చూడడానికి. గుర్తుపెట్టుకోండి, అనిరుద్ధ్ ఈ సీన్ కి సరైన స్కోర్ కొట్టుంటే థియేటర్స్ తద్దరిల్లిపోతాయి. ఈ ట్రైలర్ లో ఫుల్ గా సాటిస్ఫై చేసింది ఎవరైనా ఉన్నారంటే అది నాగార్జున గారే. నా ఒక్కరికే కాదు, ట్రైలర్ చూసిన ప్రతి ఒక్కరికి. ఒక్కో షాట్ ఒక్కో డైమండ్ మన తెలుగు యువతకి. ట్రైలర్ మొత్తంలో మనకి చూపించకుండా దాచిన ఉపేంద్ర గారి క్యారెక్టర్ ఎలా ఉండబోతుందని చాలా ఎక్సైటింగ్ గా ఉంది. అమీర్ ఖాన్ గారు చేసే దాహా క్యారెక్టర్ సినిమాని ఒక రేంజ్ లో లేపే క్యారెక్టర్ అవుతుందా, లేదా ట్రైలర్ లో ఆయన షార్ట్స్ చూసి ఏదో తేడాగా ఉందని ఆడియన్స్ కనిపించినట్లే మూవీలో కూడా అవుతుంది. ఇలా ఒకటి కాదు రెండు కాదు, మూవీ చూసి తెలుసుకోవాలని చాలా డౌట్స్ మొదలయ్యాయి ట్రైలర్ తర్వాత. అందరికీ యావరేజ్ అనిపించే ఒక ట్రైలర్ ని కట్ చేసి ఆడియన్స్ లో ఇంత హైప్ ఉన్న ఈ ఫిలిం పై, ఫిలిం స్టోరీ పై ఎన్నో డౌట్స్ వచ్చేటట్లు చేసి ఇంకొక రకంగా సినిమాపై హైప్ పెంచేశారు. ఇవి ట్రైలర్ లో నాకు కనిపించిన డీటెయిల్స్, నాకు కనిపించిన థియరీస్. మీరు వీటన్నిటిని ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. ఇక్కడ దాకా చూసారంటే ఎంజాయ్ చేసే ఉంటారు. ఈ వీడియో మిమ్మల్ని ఎంటర్టైన్ చేసి ఉంటే మర్చిపోకుండా వీడియోకి లైక్ చేయండి. వీడియోస్ చూస్తే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని 500K అయ్యేలా చేసేయండి. ఇలాంటి వీడియోస్ తో మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూనే ఉంటాను. కూలీ ఫిలిం పై మీ ఎక్స్పెక్టేషన్స్ తో పాటు బ్రేక్ డౌన్ వీడియో ఎలా అనిపించిందో కూడా కామెంట్ లో షేర్ చేసుకోండి. దట్స్ ద వీడియో గైస్. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.